గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజే అనమాట హైదరాబాద్ నుండి అయితే ఇంక విజయవాడ వెళ్ళిపోతాము. ఇంకా అందరము ఫ్రెష్ అయిపోయాము. టిఫిన్ లో అయితే గొంతు పొంగనాలు బయట నుంచి తీసుకుని వచ్చేసారు. ఇది ఇదేంటి తెలుసా? గొంతు పొంగనాలు తింటావా? తినేసి వెళ్ళిపోదాం, ఓకేనా? అందరము టిఫిన్ చేసేసి ఇంక రెడీ అయిపోయాము. ఇంకా తెచ్చిన బ్యాగులు అవన్నీ కూడా ఎక్కడెక్కడ మేము తెచ్చిన ఇంకేమీ మర్చిపోకుండా సర్దేశాము. ఊరు నుండి విజయవాడ వచ్చాం కదా, అప్పుడు పెరుగన్నం తీసుకుని వచ్చాం కదా. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ దారిలో ఎక్కడైనా ఫుడ్ కోసం ఆపితే లేట్ అయిపోద్ది అనేసుకుని పెరుగన్నము టమాటా పచ్చడి అయితే పట్టేసుకుంటాము. మేము ఏ బాక్సుల్లో అయితే తెచ్చామో అదే బాక్సుల్లో మళ్ళీ పెరుగన్నం తీసుకెళ్ళిపోతున్నాము. ఇంక ఈ రోజు నేను వేసుకున్న ఈ అనార్కలి డ్రెస్ అయితే నారాయణపేట అన్నమాట, ప్యూర్ కాటన్ ది. చున్నీ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ తో చున్నీ వచ్చింది. కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ లో వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను చాలా డేస్ తర్వాత హాఫ్ స్లీవ్స్ వేసుకున్నాను. నేను ఎప్పుడు ఎక్కువగా వేసుకునేది అయితే 3/4 స్లీవ్స్ లేదంటే ఎల్బో స్లీవ్సే. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి శ్రీ డిజైన్ కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు. ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టా ఐడి అదంతా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పెద్ద గ్యారా కూడా వచ్చింది. లోపల లైనింగ్ ఉండడం వల్ల ట్రాన్స్పరెంట్ గా కూడా ఏమీ లేదు. చాలా బాగుంది. వద్దని చెప్పు. అప్పటికి ఇప్పటికి పిల్లలు ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చి ఆనవాయితీ మాత్రం తప్పలేదు. వద్దని చెప్పు. ఎందుకు తీసుకున్నారు మరి? ఫస్ట్ చెప్పిరా మామకి బాయ్. సరే అయితే వెళ్ళొస్తాం. డబ్బులు ఇంక చూపిస్తాను రైలు. సరేనైతే వెళ్తాము. సరే అయితే వెళ్ళొస్తాం. ఇంక వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి విజయవాడకి బయలుదేరిపోయాము. విజయవాడకి అనమాట ఇప్పుడు మా ప్రయాణము. 5:30 గంటలు జర్నీ చేయాలి ఇప్పుడు. ఏంటో అసలు వచ్చి నుంచి రెస్ట్ లేదు, తిరుగుతూనే ఉన్నాము. నీకు ఒక్కదానికి బస్ ఎక్కించేస్తే అయిపోయేది. అందరం వచ్చాము కార్లోనే. సరేలే, ఒక్కదావి అయిపోతామని వచ్చాం. నాకు తోడు వీళ్ళు ముగ్గురు. పైసా ఇచ్చాను అమ్మకి. అమ్మ దగ్గర దాచిదిలే. వెళ్ళిన తర్వాత పిగ్గి బ్యాంక్ లో పిగ్గి బ్యాంక్ లో వేస్తాం. ఎక్కడికి వెళ్ళినా గానీ ఇప్పటికి అప్పుడెప్పుడో నా చిన్నప్పటి నుంచి ఈ ఆనవాయితీ అయితే ఇంకా పోలేదు, పోదేమో. ఇంకా మా చిన్నప్పుడు అయితే 100 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 500 యాక్చువల్గా 1000 ఇచ్చారనమాట. 1000 వద్దు, 500 500 అన్నా కానీ మాట వినలేదు. వద్దు, మర్చిపోయి బట్టలు వాష్ చేస్తాను అనుకో, అనవసరంగా నోట్స్ చిరిగిపోద్ది. ఆడ పాకెట్ లో దాసండట. నాకు ఇమ్మంటుంటే మా పిల్లలు కూడా అంత త్వరగా తీసుకోరు ఎవరిచ్చినా గానీ. కానీ ఇంకా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అస్సలు ఒప్పట్లేదు అనమాట. ఈ డబ్బులన్నీ నేను దాచుకోనా తీసుకున్నా. మరి అమ్మకి జ్యువెలరీ కొంటా అంటున్నారా? దాస్తారు, పిగ్గీ బ్యాంక్ లో దాస్తారు. నువ్వు సంపాదించుకుంటావా? నువ్వు మహేంద్ర తార్ కొంటావు మీ అమ్మకి. నువ్వేం కొంటావురా? నేను మా కార్ మార్చాలి అయితే. స్కూటీ కొంటాడు. అప్పుడు దాకా మీ అమ్మకి నేను స్కూటీ కొను, ఏది కొన్నా అయితే మీరే కొనండి. మా పిల్లలు అయితే ప్రస్తుతానికి అంటే నాకు అవి ఇష్టము, అవి కొంటా అంటున్నారు. ఇన్నాళ్ళు జ్యువెలరీ అనే వాళ్ళు జ్యువెలరీ కొంటామనేసుకొని ఇప్పుడు ఆ జ్యువెలరీ కాస్త ఇంకా కార్లు వెహికల్స్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. మా పిల్లల ప్లాన్లు సేఫ్ గా విజయవాడ రీచ్ అయిపోతే చాలు. 9ంటికి స్టార్ట్ అయ్యాము. 9:15 అవుతుంది స్టార్ట్ అయ్యాము. ప్రశాంతంగా టిఫిన్ అయిపోయింది, లంచ్ కూడా పట్టేసుకున్నాము. కాబట్టి ఇంకే టెన్షన్ లేదు, హాయిగా సాఫీగా వెళ్ళిపోతాము. మళ్ళీ దాని మీద వెళ్తామా? దేని మీద? ఓఆర్ఆర్ మీద? లేదా సిటీలోంచి వెళ్తాం. సరే, అంటే నైట్ టైం వచ్చాము, ఆ వ్యూ చూసాం కదా. ఇప్పుడు డే టైం నైట్ టైం అప్పుడు ఏంటంటే సిటీలో చాలా ఎక్కువ ట్రాఫిక్, అందుకని ఓఆర్ఆర్ మీద నుంచి చూపించింది రూట్. మరి ఇప్పుడైనా కానీ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవారు. మరి అంత నైట్ ఉండే అంత సాయంత్రం పూట ఉండే అంత లేదు కదా, అందుకే దీని నుంచి చూపిస్తుంది. సరే, ఓఆర్ఆర్ మీద నుంచి వస్తే కొన్ని కిలోమీటర్స్ ఎక్కువ పట్టింది, కాకపోతే టైం అంతే. ఎందుకంటే ఓఆర్ఆర్ మీద మనం స్పీడ్ గా వెళ్తాం కాబట్టి. మేము ప్రమోషన్స్ చేసాం కదా, ఆ డబ్బులన్నీ ఈ ఆయిల్ కొట్టేసడానికి సరిపోయేలాగా ఉన్నాయి. మరి సబ్స్క్రైబర్స్ అంటే గుర్తుపట్టారు. హైవే మీద వెళ్తున్నప్పుడు కూడా నన్ను గుర్తుపెట్టి పలకరించారు. అదిగోండి అక్కడెక్కడో కనిపిస్తుంది కదా, అదనమాట రామోజీ ఫిలిం సిటీ. నేను ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడో ఉంటదేమో అనుకున్నాను కానీ బయట ఉందనమాట. కానీ రామోజీ ఫిలిం సిటీ మాత్రం చాలా పెద్దది అనేసి అంటారు. అదిగోండి ఇప్పుడైతే క్లియర్ గా కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇది మెయిన్ ఎంట్రన్స్. వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. ఓకే, చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఎన్నో ఎకరాలు కదా ఇది. ఇదంతా చూడాలంటే మనకు ఒక రోజు టైం పట్టిద్దేమో.
అయితే ఎందులోనేనా అదేదో బాహుబలి సెట్ ఇందులో ఉందా? 40 కిలోమీటర్ల దగ్గర మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర వచ్చేసరికి 40 కిలోమీటర్లు. ఓకే. టైం అయితే 12:30 అయింది. కార్ అయితే సైడ్ కాపాను లంచ్ తిందామని. పెరుగన్నం పట్టుకుంది కదా మాధవి, అదైతే మా పిల్లలు మాధవి తింటున్నారు వెనకాల. నువ్వు కూడా తినేసేదా? పెరుగన్నం తింటే మళ్ళీ నిద్ర వచ్చింది. కొంచెం తిను, ఆకలి అవుతుంది. తింటాను. ఈ ఎండలకి పెరుగన్నం బెస్ట్ అనమాట. బయట హోటల్లో ఏం ఫుడ్ తింటాం చెప్పండి, వెళ్తే మళ్ళీ 2-3 రోజుల నుంచి బిర్యానీలు అవన్నీ తింటున్నాం, చికెన్ ఇవన్నీ. పెరుగన్నం తింటే కొంచెం చల్లబడిద్ది బాడీ కూడా. అందరము లంచ్ చేసేసాము, ఇంకా మా పిల్లలు అయితే వెనకాల పడుకున్నారు. ఇప్పుడైతే మేము విజయవాడ వెళ్తున్నామని చెప్పాను కదా. విజయవాడలో ఒక యూట్యూబర్ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. వాళ్ళు ఎవరు అంటే నాగున్యాగి వ్లాగ్స్ అనేసి, వాళ్ళు మీరు ఫాలో అయ్యే ఉంటారు, మీ అందరికి తెలిసే ఉంటది. ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఆ తర్వాత వాళ్ళ ఇంటి నుండి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఇంకొక యూట్యూబర్ కూడా ఉన్నారు, ఆవిడ కూడా నాకు తెలుసు. ఇంకా ధరణి చింతపల్లి అన్నమాట ఆ సిస్టర్ పేరు, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు. ఆవిడని నేను ఆల్రెడీ శ్రీకాకుళంలో ఒకసారి కలిసాం కదా. శ్రీకాకుళంలో అనుకోకుండా, ప్లాన్ ఏం చేయలేదు, అనుకోకుండా కోఇన్సిడెంట్ గా కలిసాము. బట్ ఇప్పుడైతే ప్లాన్ గా కావాలనే కలుస్తున్నాం అనమాట. కాదు దసరా టైంలో అనుకుంటా కలిసాము. మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నాము. నాగన్యాగి సిస్టర్ ని కూడా ఇంతకు ముందు ఒకసారి యూట్యూబ్ ఈవెంట్ హైదరాబాద్ లో అయ్యింది, అప్పుడు ఒకసారి కలిసాము, అంతేగా. మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నాము. మా ముగ్గురు యూట్యూబర్స్ కూడా ఒకే దగ్గర చూడబోతున్నారు మీరు ఇప్పుడు. మా పిల్లలు అయితే వెనకాల మంచిగా పడుకుంటున్నారు, పెరుగన్నం తిన్నారు కదా. నిద్ర వచ్చేస్తుంది నాకు కూడా. నిద్ర తినే ముందు వచ్చింది నిద్ర, తిన్న తర్వాత నాకు నిద్రపోయింది. మా పిల్లలు మాత్రం చక్కగా పెరుగన్నం టమాటా పచ్చడి తినేసి మంచిగా పడుకున్నారు. అందరూ నాకే అంటున్నారు, ఎంత దూరం డ్రైవింగ్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా అనేసి. అలా అని కాదు, ప్రాబ్లం ఉంది లేదు తర్వాత విషయం. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక నడుపుతాయి. చాలా టైం పట్టిద్దిలే. కాన్ఫిడెన్స్ రావాలంటే ఒక 6 months నుంచి 1 year పట్టింది. హైవేలోనే ఈజీ ఏమో, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఈజీనే కానీ రిస్క్ కూడా చాలా ఎక్కువ. ఎక్కువ స్పీడ్ లో వెళ్తాం కాబట్టి అప్పుడు కొంచెం నేను తక్కువ స్పీడ్ లో వెళ్తాను. నాకు కూడా మళ్ళీ చెప్తున్నా, నాకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మా బావే నేర్పించట్లేదు, మా బావే డ్రైవింగ్ చేస్తున్నారు. నీకు డ్రైవింగ్ స్కూల్ వేసేస్తాను పద. అయ్యో, బెంగాలీ వాళ్ళదొద్దు, హిందీలో కొంచెం చెప్పేది నేర్చుకుంటా. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇదేమన్నా బ్రహ్మ విద్య చెప్పండి, చిటికలో నేర్చేస్తావు. చిటికలో కాదు కానీ కొంచెం టైం పట్టిద్ది. ఏదన్నా గానీ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇదేమి నార్మల్ ఆసమాస నార్మల్ ఏదో కాదు, పోతే పోయిందిలే ఇది రాలేదులే అని వదిలేయడానికి. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అని అలాంటివి అనుకోండి, పోతే 1-2 బ్లౌజులు పోతాయి, అలా అది ఓకే. కానీ ఈ కార్ కదా, ఏదైనా అయితే అందరి ప్రాణాలకి రిస్క్ కాబట్టి కొంచెం టైం పట్టిద్ది, జాగ్రత్తగా నేర్చుకోవాలి. మా పిల్లలకి ఏంటంటే కారు ఒకే స్పీడ్ లో అలా వెళ్తున్నప్పుడే నిద్ర వస్తుంది. కాస్త కారు ఆపినా, కారు కాస్త స్లో చేసినా గానీ కేవ్ వచ్చేస్తుంది. కొబ్బరి బొండాల కోసమని ఆపాను. కొబ్బరి బొండాల కోసం అనేసి మా బావ కారు ఆపారు, ఇంక లెగిసిపోయారు. కొబ్బరి బొండం తాగుదామా? చూడు అడుగు ఎంత. కార్ లో ఏసీలో ఉంటే తెలియట్లేదు కానీ దిగితే తెలుస్తుంది కదా వేడి. ఎంత ఉంది నాయన కొబ్బరి బొండం? 70 రూపాయలు అటు బొండం. ఇంకా కొబ్బరి బొండం అయితే తాగేసాము. కొబ్బరి బొండంలో కొబ్బరి ఉందన్నమాట, అవి వేసుకోవడానికి మాదే బాక్స్ కడుగుతుంది బయట ఎండలో. మా పిల్లలకేమో ఇలా బాటిల్ వేసి ఇచ్చేస్తే తాగేసారా? స్వీట్ గా ఉన్నాయా? ఏంటి మాధవి, బయట వెదర్ ఎంజాయ్ చేస్తున్నావా? ఏం కావాలి? స్పూన్ కొబ్బరి అంతా బాక్స్ లో వేసేద్దాం. ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:10 అయింది. ఇంకొక 20 minutes లో అయితే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే వచ్చేసింది. 2-3 రోజులు అయింది అంతే, జస్ట్ విజిట్ చేసి. అప్పుడైతే పైకి పంపించలేదు, ఇప్పుడు పంపిస్తున్నారు చూడు, డైరెక్ట్ గా పైకి వెళ్ళొచ్చు. అంటే అప్పుడు మార్నింగ్ ఎక్కువ క్రౌడ్, ఆల్రెడీ అందువల్ల పంపించలేదు, అయిపోయింది అనుకుంటా పార్కింగ్, అందుకని పంపించలేదు. ఇప్పుడైతే డైరెక్ట్ పైకే పంపిస్తున్నారు. సరేలే, ఏమైపోయింది, నడుచుకుని వెళ్ళిపోయాంగా. ఆ రోజు దర్శనం కూడా వేగంగానే అయిపోయింది. ఇంకా అది ప్రకాశం బ్యారేజ్. ఇప్పుడు దాని మీద నుంచి వెళ్తాం ఏంటి? ప్రకాశం బ్యారేజ్ అయితే ఎప్పుడు చూడటమే గానీ, ఇలాగా అమ్మవారి గుడికి వచ్చినప్పుడు, విజయవాడ వచ్చేటప్పుడు గానీ దాని మీద నుంచి వెళ్ళలేదు, ఆ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి. ఇప్పుడు కనుక ఆ బ్యారేజ్ మీద నుంచి వెళ్తే ఇదే ఫస్ట్ టైం అవుతుంది. వాటర్ ని హోల్డ్ చేయడానికి కడతారు. ఈ బ్యారేజ్ పేరు ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్ మీద ఉండిద్ది ఇది. ఇంక ఇప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నాము. ఈ బ్యారేజ్ మీద నుంచి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం.
పెద్ద వెడల్పుకి ఏం లేదు కదా. ఇంకెంత మేడం అంటే మన శ్రీకాకుళం ఎర్రమండలం దగ్గర గొట్ట ప్యారిస్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదేమో అనిపిస్తుంది. లేదు లేదు, అది కూడా ఇంతే. ఇంతేనా? అది కూడా ఇంతే ఉంటుంది. ఇంకా దానికి అటు ఇటు ఫుట్ పాత్ లేవు, దీనికి ఫుట్ పాత్లు ఉన్నాయి. అవును, కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇంకా 2 minutes ఉందన్నమాట. ఇంకా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అసలు ఇప్పటికి ఒక 2-3 times అయితే మెసేజ్ చేశారు, ఇంకా ఎక్కడున్నా సిస్టర్ చెప్పండి, వెయిటింగ్ మేము ఇక్కడ అనేసుకొని. ఇంకొక 2 minutes లో వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు ఏమో కొట్టేసుకుంటున్నారు. ఏమి కొట్టేసుకుంటున్నారు ఏమి. ధరణి సిస్టర్ కి 2 అమ్మాయిలు, నెక్స్ట్ ఈ నాగన్యాగి సిస్టర్ వాళ్ళకి కూడా 2 అమ్మాయిలు అనమాట. మొత్తం 4 అమ్మాయిలు, వీళ్ళిద్దరు అబ్బాయిలు, మొత్తం 6 పిల్లలు అవుతారు. ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద అమ్మాయిలు పెద్దోళ్ళు, చిన్న అమ్మాయిలు వీళ్ళకంటే చిన్నోళ్ళు. గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పంపించినా గానీ ఇలాంటి చిన్న చిన్న గల్లీల్లో అట్లా కష్టం అనమాట. అంతకు తోడు కారు కాబట్టి మళ్ళీ దూరిపోయిన తర్వాత టర్న్ అవ్వకపోతే కష్టం అనేసుకొని ఫోన్ చేస్తేనేమో ఇదిగోండి ఇద్దరు సిస్టర్స్ హస్బెండ్స్ కూడాను స్కూటీ మీద వచ్చారనమాట. మాకు ఇప్పుడు ముందు వెళ్ళి దారి చూపిస్తుంటే మేము వెనకాల ఫాలో అవుతున్నాము. హాయ్ 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 హాయ్. మాధవి గారి ఛానల్ ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ చెల్లి, ఎలా ఉన్నారు? బాగున్నాము, మీరు బాగున్నారా? చాలా హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని కలవటం. అలాగే ఆల్రెడీ ఒకసారి మనం కలిసాం కదా శ్రీకాకుళంలోనే ఇలా రెస్టారెంట్ లో కలిసాం కదా. అవును. మీకోసమే చల్లగా కూల్ డ్రింక్ తీసుకొచ్చిన, బ్రాండ్ చూపించిన. అంటున్నారు ఏమంటున్నారు? ఇంకొద్ది ముందు అయితే సగం స్నానాలు వచ్చేవాళ్ళు. ఇదేనా? ఓకే, ఫైనల్లీ నాగన్యాగి సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వెల్కమ్ 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 టు బాగున్నాం, మీరు బాగున్నారా? మంచిగా జరిగింది. పెద్ద పాప రాలేదు, తను చిన్న పాప. ఆల్రెడీ మేము కలిసాము ఒకసారి హైదరాబాద్ లో. 2-3 years బ్యాక్ అనుకుంటా కదా సిస్టర్, యూట్యూబ్ ఈవెంట్ లో కలిసాము. బయటే కలిసాము కానీ ఇలా ఇంటికి ఆఫ్టర్నూన్ సెషన్. ఏంటో ఇక్కడ సీరియస్ గా వంట చేసి వస్తున్నారు. ఏమంటున్నారు? టైంలో ఓకే, ఇది మీరు చేస్తున్నారా? అయ్యో బాబాయ్, టైంలో ఎందుకు? ఎవరు చెప్పారు? మేము చేస్తాము, మీరు చేయలేదా? అయ్యో బాబాయ్, లంచ్ చేయలేదా మీరు? మీరు హోమ్ టూర్ చేశారా? ఓకే ఓకే. ఇప్పుడు నా వీడియోలో అందరూ చూసేస్తారు అయితే మీ ఇల్లు. అట్లా చూస్తున్నాయి కానీ స్పెషల్ గా హోమ్ టూర్ అనేది ఓకే. అన్ని వీడియోస్ లో కనపడతానే. నిజంగా పెట్టి లంచ్ చేయలేదా? చేయలే. అయ్యో బాబా, ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంతైనా వారిని గెస్ట్లు వస్తున్నారంటే వాళ్ళ కోసం వెయిట్ చేయాలని తినేస్తేలా. లంచ్ చేయలేదని అడుగుతున్నారు. చేయలేదు సిస్టర్, నిజంగా మనం ఈ బాధతోటి సాయంత్రం తిన్నాం. హైదరాబాద్ నుండి వచ్చేసరికి 3-4 అయితే దాని ముందే చెప్పాము. 3-4 అయితే చెప్పిన తర్వాత కూడా లంచ్ చేయకుండా మా కోసం వెయిట్ చేస్తున్నారంట. మేమేమో హైదరాబాద్ నుండి బాక్స్ లో పెరుగన్నము టమాటా పచ్చడి తెచ్చుకుని కార్లో తినేసి హైదరాబాద్ లో రిలేటివ్స్ ఉన్నారు చాలా మంది. అక్కడ నుంచి తీసుకొచ్చా, అంటే మళ్ళీ హైవే మీద ఆపి రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి వస్తే లేట్ అయిపోతుంది కదా అని తీసుకొచ్చేస్తాం. లేదైతే వెయిట్ చేస్తున్నాం. సరిపోతా? ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇక్కడ ఒక రీల్ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంతా. ఫస్ట్ ఎవరు అనుకుంటారని ముగ్గురు ఒకేసారి ఫస్ట్ మీరేంటి ఇక్కడ నువ్వు తను సేమ్ వన్ బై వన్. నువ్వు లాస్ట్ లో చెప్తే నేను అటు వచ్చి తీస్తాను. ఓకే, అవునా? అయితే మాది సిస్టర్ ఫస్ట్ చెప్పు. మీరేనండి ఫస్ట్ ప్రథమ పోటీదారులు. నెక్స్ట్ రెడీయా? మీరేంటి ఇక్కడ
పోయి మీరు అటు తిరుగుతారు అనుకున్నా నేను అటు తిరుగుతాను మరి యాక్షన్ అంటారని అనుకున్నా. నేను స్టార్ట్ అంటాను. స్టార్ట్ అంటే తిరగండి. ఫస్ట్ మీరు చెప్తారా మాధురి సిస్టర్ అడుగుతారా మీరే ఫస్ట్ మా ఇద్దరిని అడుగుతారా తర్వాత నేను అడిగినా తను అడిగిన తర్వాత కెమెరా యాంగిల్ మారుస్తాను. అప్పుడు మీ ఇద్దరు అడుగుతారు. ఫస్ట్ ఓన్లీ మాధవి నువ్వు అడిగిన తర్వాత ఓకే మరి ఎంత లాంగ్ అంటే రెడీయా స్టార్ట్. మీరేంటి ఇక్కడ మీరే కదా అందరం కలుద్దామన్నారు. ఇప్పుడు అయ్యో మర్చిపోయా. ముగ్గురు at a time. ఓకే. ఎన్ని కష్టాలు పడుతున్నాడు పాపం బ్రో. రెడీయా అంట్లో పడుతుంది అసలు ఏంది పడుతుంది కొద్దిగా టర్న్ అవ్వండి. ఓకే ఇప్పుడు కాదు. రెడీయా అందరు తలకాయ పైకి చెప్పాలి. అయ్యో రెడీయా అయ్యో మర్చిపోయాము అమ్మయ్యా బ్రో డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నచ్చితే అందరూ ఒక లైక్ వేసుకోండి. చెల్లి ఒకసారి బస్ స్టాండ్ లోని ఇప్పుడు అడగలేదు దూరంగా ఉన్నాను రా, ఎలా తినాలో తెలియట్లేదు. కొత్తగా వెళ్ళింది. ఇక తర్వాత పక్కన పాప ఉంది కదా మీ నాన్న అంటే నానో అప్పుడు కాదు ఏదైనా పిల్లలు అప్పుడు ఇదిగోండి భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. డ్రింక్ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చేసింది మా కోసం. మేము తినేసి అబ్బా నేను అదే చెప్పబోతున్నా. వీళ్ళు వస్తారు కదా అని చెప్పేసి మేము ఎవ్వరం భోజనం చేయలేదు. హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళ కోసమే ఉంటాం, వాళ్ళే తినేసి వచ్చారనమాట. ఏంటంటే స్పెషల్స్ ఈరోజు ఈరోజు స్పెషల్ బగారా రైసా, పలావ్ రైస్ పలావ్ రైస్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, రైతా, ఒక పెద్ద థమ్స్ అప్ బాటిల్. ఈ రైస్ బిర్యానీ పలావ్, ఈ పలావ్ ఐటమ్ వచ్చేసి అను సిస్టర్ చేశారంట. ఈ చికెన్ కర్రీ వచ్చేసి అర్థం కదా వారిని వారి కుటుంబాన్ని ఇది నేను చేశాను కదా మన మాట్లాడుకోవడానికి కొంచెం టైం పడింది. ఈ చికెన్ కర్రీ వచ్చేసి ధర్ని సిస్టర్ చేశారంట. మేమేమో తినడానికి వచ్చామంట. నేను వంటిస్తుంది మాట ఇస్తాను ఏదైనా పర్లేదు రైస్ వేసేయండి అప్పుడు కర్రీ మళ్ళీ ఫస్ట్ ఇదైతే అంటారు ఫస్ట్ కూరలు వేసుకున్నాక లాస్ట్ అంటే తను ఫస్ట్ రైస్ వేసేది, లాస్ట్ లో అందరు కామెంట్ ఫస్ట్ దాంతో మాకంటే ఫస్ట్ అన్నం పెట్టుకుంటారా మరి అంత పర్టికులర్ బా ఇల్లు చూడు అసలు ఎంత కలకల ఆడుతుందో ఎంతమంది ఉంటే. ఏ బాబు గారు లైటింగ్ నేను జనాల వల్ల వచ్చిన కళ అంటున్నా, లైటింగ్ వల్ల అయిగో పోయినాయి ఆల్రెడీ. కింద ఇన్ని తారలు ఉన్నాయిగా, పైన ఎందుకు లేని లైట్లు పోయినాయి. అవునా బాగుందమ్మా దోశ బాగుందా సూపర్. బిర్యానీ బాగుందా చికెన్ బాగుందా మంచులు తాగి మంచులు బాగున్నాయి అని చెప్పమ్మా. గుడ్ బాయ్. నీకు పెళ్లి చేసేయచ్చు, నీకు మేనేజ్ చేయడం వచ్చిందంటే పెళ్లి చేసేయచ్చు. ఫస్ట్ మా పిల్లలకి తినిపించేసి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకంటే మంచిగా ఉంటారు. రెండే పలావ్ నేను చేశాను చికెన్ కర్రీ చేశాను చికెన్ అసలు గ్రేవీ ఏమండి వాళ్ళు ఏదో అలా చెప్పుకున్నారు. దేనికైనా బాగుండాలంటే ఉల్లిపాయలు మెయిన్, అవి నేను కోసాను, అక్కడ వచ్చింది టేస్ట్. అది కూడా బావగారి పర్యవేక్షణలో జరిగింది ఈ పని అంతా. అది అందుకని బాగా వచ్చింది. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది. అందరూ చెప్పారా అందరి ధరణి ఎలా ఉంది ఫుడ్ రైస్ ఎలా ఉంది చికెన్ నేను వండాను కాబట్టి అద్దరిపోద్ది తెలుసులేదా అయిందా అయిందా బాగా అయిందా? ధరణి ఎలా ఉంది రైస్ తో ఉన్న చికెన్ ఇప్పుడు అమ్మాయి చెల్లికి కదా సపోర్ట్ చేస్తాను లాగితే ఖర్చు బాబు. అది బిర్యానీ నాకు ఎక్కువైతే పలావ్ నచ్చింది. నేనే ఉల్లిపాయలు కోసాను అందుకే బాగుంది. అందుకే అంత టేస్ట్ వచ్చింది. ఇక్కడ బాబాయ్ గారి కామెంట్ తీసుకొచ్చింది నేనే రైస్ అని. బాగా జరిగిందండి.
వీళ్ళు ఇది రెండోసారి కదా, కానీ వీళ్ళు రెండోసారి కలిసినట్టే ఉండదు. రోజు పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళు ఇలా ఉంటారు. బావగారు వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఇక్కడే ఉన్నా కానీ రెగ్యులర్ గా కలిసినా కానీ రోజు కలిసినట్టే ఉంటది. అవును. మోక్ష చెప్పు, ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం? ఎగ్జిబిషన్కి వెళ్తామా? ఏం ఎగ్జిబిషన్? బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి వెళ్తామా? బావాళ్ళకి తీసుకొని వెళ్దామా? తీసుకెళ్తావా? అక్కడ విజయవాడ దగ్గర. ఇప్పుడు అందరం అయితే ఎగ్జిబిషన్ కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక రెడీ అవుతున్నాము. ఇంకెక్కడ సిస్టర్ ఏమో కష్టపడుతూనే ఉంటారు. మ్యాంగోస్ తో ఏదో ఒకటి చేద్దాం అనేసుకొని మ్యాంగోస్ కి అయితే పీల్చి మొత్తం తీసారనమాట. ఇప్పుడు దీంతో అయితే ఏదో ఒకటి చేస్తాము. ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చియా సీడ్స్ కూడాను నానపెట్టేశారు. మధ్యాహ్నం మేము వచ్చేసరికి అయితే ధర్ని సిస్టర్ వల్ల పెద్ద అమ్మాయి అయితే లేదు, ఇప్పుడే తీసుకుని వచ్చారు. నేను ఎవరు తెలుసా? గుర్తుపట్టావా నన్ను? ఎప్పుడు కలిసావు నన్ను? బాగానే గుర్తుంది. నా పేరు తెలీదంట. మాధవి. నాది సిస్టర్ అని చెప్తాం కదా. హాయ్ అండి అంట. చూసావా? ఎప్పుడు చూడలేదా? చెప్పు. వీడియోస్ చూసావా? రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని వస్తాం. ఈవినింగ్ అయ్యింది మొదలు బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అని అనుకొని ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 8:30 అయ్యింది. 8:30 అయిందా? ఇంకా మనం అక్కడ టికెట్ ఎంత? 100 రూపాయలు 200? అసలు ఆటో ఇష్టం లేదు, కానీ బతిలాడు సర్లేని వస్తున్నా. అంత పెద్ద సెలబ్రిటీ మరి వాళ్ళతో ఏమొస్తారు? 3,425 మంది ఉన్నారు. ఎలా వస్తాను? ఇక్కడ 1 మిలియన్ వెరీ చీప్. ఇక్కడ ఒక 5 లక్షలు, అక్కడ ఒక 5 లక్షలు. చీప్ పీపుల్. పిల్లలందరూ ఒక కార్లో నేను కూడా సేఫ్ గా తీసుకొని రావాలి. ఇక్కడ 3,425 మంది. అన్నయ్య ధరణి పాల బీగ ఓకే ఓకే స్టార్ట్ అవ్వండి వేగంగా. మా ముగ్గురు సిస్టర్స్, నెక్స్ట్ మా బావ, మేము నలుగురు మా కార్ లో వెళ్తున్నాము. ఆ పిల్ల గ్యాంగ్ అంతా కూడా ఆ కార్ లో వెళ్తున్నారు. అందులో వీళ్ళిద్దరు హస్బెండ్స్ అయితే ఉన్నారనమాట, 2 బ్రదర్స్. మిగిలిన పిల్లలందరూ వెళ్తున్నారు. పెద్ద మనుషులందరూ పెద్ద మనుషులందరూ అందులోనే ఉన్నారు. బటర్ఫ్లై అందరము బయలుదేరి బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము. ఇదైతే సితారా గార్డెన్స్ లో అవుతుందంట. సితారా గ్రౌండ్స్ అంట. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకైతే సరిగ్గా పేర్లో ఐడియా ఏమీ లేదు. అందరూ తిరిగి వెళ్ళిపోయే టైంకి మేము వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడే బెస్ట్ లే, ఖాళీగా ఉంటది, క్రౌడ్ ఎక్కువ లేకుండా. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? ఇక్కడ ఇంక ఈ ఎగ్జిబిషన్ చూడాలి అంటే టికెట్ అంట. మా బెంగాల్లో ఎలాంటి మేళాలైనా కానీ అసలు డబ్బే టికెట్ ఉండదు, ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ మాత్రం అదిగోండి అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకోవాలంట 100 రూపాయలు అంట ఒకరికి. పిల్లలకు కూడా అంతేనంట. అబ్బాయి బటర్ఫ్లై ఎంత పెద్దగుందో. ఇండిగో కంపెనీ సామాని బ్యాలెన్స్ 2026 10వ తరగతి ఫలితాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక విద్యా సంస్థ. ఇంక ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకోవడానికి షాపులు అనమాట. ఇంకా బొట్టు వేలలు, స్టిక్కర్లు, హెయిర్ బ్యాండ్లు, క్లిప్లు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు బోల్డ్ అని ఉన్నాయి. ఫుడ్ కూడా ఉంది. మా పిల్లలు నాకు సెలెక్ట్ చేసేస్తున్నారు, అమ్మాయి అది తీసుకో బాగుంటది, ఇది తీసుకో బాగుంటది అనేసి. ఈ స్టిక్కర్లు కొత్తగా ఉన్నాయి, ట్రై చేద్దామంటే అమ్మ నీది సర్కిల్ అమ్మా, ఇది సర్కిల్, ఇది డ్రాప్ లో ఉంది, వద్దు అంటారు. తీసుకోనా? ట్రై చేస్తాను ఈసారి ఎలా ఉంటాయో. క్లిప్ ఇరిగిపోయింది.
ఏంట్రా అది? వీళ్ళు చూసినవన్నీ ట్రై చేసేస్తున్నారు, కొన్నా కొనకపోయినా. నైట్లు చూడడానికి వెళ్ళాను. మన సబ్స్క్రైబర్స్ అంట మా బావ ఎక్కనేసారు, మా పిల్లలు ఎక్కుతా అన్నారు. నాకేమో ఎక్కడ ఇష్టం లేకపోయినా కానీ జైంట్ వీల్ అయితే ఎక్కాను. మా ఇద్దరు మిడి కూర్చున్నాము, ఇక్కడ ఒక బుడ్డాడు కూర్చున్నాడు. రేస్ అవుతుందా? మనం ఎక్కుతాం మన సరదా పట్టదు. ఇప్పుడు రేస్ అయిపోతా అలాగా. ఆగు. ఇంకా ఫాస్ట్ కావాలా నీకు? గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతే బాగుందా రైడ్? అదేదో రీల్ ఉందిగా, హెలికాప్టర్ గోస్ట్ హౌస్ లో కంటే వెళ్తావు మాది? వెళ్ళు, బాగుంటది. అందరూ అంత ఏం ఉండదు. లేదు, అందరం వెళ్దాం. అందరం, అమ్మ నాన్న కూడా వస్తాడు. చాలా సేపు డిస్కషన్స్ తర్వాత వీళ్ళందరూ లోపలికి వెళ్తామని డిసైడ్ అయ్యారు. వీళ్ళందరూ వెళ్తున్నారు, నేను మా పిల్లలు అయితే ఉండిపోతాము, మేమైతే వెళ్ళము. వాళ్ళందరూ అక్కడ మాస్క్లు వేసుకొని ఉన్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లోపల చీకటిగా ఉంది, నేను రానని చెప్తే తీసుకెళ్లారు. ఏమీ లేదు. మాకు ఎదురుగా కనిపించిన బాయ్స్ వచ్చారు. చిన్న పిల్లలకు నేను భయపడలా, ఒకళ్ళు ఇలా మాస్క్ ఎత్తుకుని ఉన్నారు కదా. పాపం వేరే దూరం నుంచి వచ్చారు, తిరిగి వెళ్ళడానికి డబ్బులు ఈ వీడియో తీసేవారన్నా డబ్బులు ఇచ్చే దాతలుంటే ఈ ఎగ్జిబిషన్ దగ్గరికి రండి, అప్పుడు దగ్గర చిల్ అవుతా ఉంటారు. ఇంకా ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మూవీకి చేసేస్తున్నారు. ఇప్పుడైతే వీరభద్రుడు మూవీకి సెకండ్ షోకి వెళ్తున్నాం అనమాట. అసలు ఇప్పుడు వరకు నేను మన సైడ్, ఈ సౌత్ సైడ్ అయితే సెకండ్ షోకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడనే కదా, ఎక్కడ వెళ్ళలేదు కదా. ఏమో నాకు గుర్తులేదు. వెళ్ళాల. మన హల్దీలో కూడా 7 గంటలకు వెళ్ళి వచ్చేసాం, కానీ ఎప్పుడు రాత్రి 10 ఎప్పుడు సినిమాకి వెళ్ళాను. ఎస్కలేటర్స్ అయితే పని చేయట్లేదు. స్క్రీన్ 3. అసలు రివ్యూ ఎలాగుంది ఏంటి తెలియకుండా వచ్చేసాం. ఏదో మూవీకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని. నచ్చిందా నీకు మూవీ అయితే? ఓకే, బాగుంది. నచ్చిందా మూవీ నచ్చిందా? బాగుంది కదా, ఏమైంది? నాకు ఓకే. తనకి అలాగే, తనకి ఏ మూవీ అయినా నచ్చేసిద్ది. అది నీకు నచ్చిందా సిస్టర్? చూసాము. అదిగో తనకు కూడా నచ్చింది. బ్రోకి బాగా నచ్చింది. మీరు చెప్పండి సిస్టర్, మీకు నచ్చిందా? చాలా బాగుంది. ఓకే, నచ్చిందా మూవీ? నచ్చిందా? నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు, ఇంక చెప్పే మూడ్ లేదు. ఇంటికి వెళ్ళిపోతే ఇంక పడుకోవడమే. ఆల్రెడీ ఒక వికెట్ పడిపోయింది. ధర్ని సిస్టర్ వాళ్ళ చిన్న పాప. ఇంకిదండి ఈ పిల్ల గ్యాంగల్లో ఏమో ఏ మధ్యలో ఎక్కడ వికెట్లు పడిపోతాయో తెలీదు. మూవీ అయితే అయిపోయింది. ఇంకా ధర్ని సిస్టర్ వాళ్ళేమో డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి కోసం అనేసి క్యాబ్ బుక్ చేసేసుకున్నారు, వాళ్ళ వెళ్ళిపోతారంట. మేమేమో ఇప్పుడు నాగ్నియాకి సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. యాక్చువల్ గా సిస్టర్ పేరు వచ్చేసి అనూష, కానీ నాకు ఆ ఛానల్ పేరు పెట్టే నేను అలానే ఫీడ్ చేసుకున్నా, అలానే అలవాటు అయిపోయింది. అనూష అని వెంటనే రావట్లేదు ఇప్పుడు. ఆ సిస్టర్ ఏంటంటే ధర్ని చింతపల్లి, ధర్ని పేరు ఉంది కాబట్టి ధర్ని సిస్టర్ అలా అలవాటు అయిపోయింది. ఈ సిస్టర్ కి ఆ ఛానల్ పేరు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటే రేపు ఏ టైంకి లేస్తామో ఏందో
అందరికి నిద్ర లూపుతున్నాయి. మూవీ చూడకుండా పడుకుపోతే డబ్బులు పెట్టొచ్చాం కదా అనేసుకుని మళ్ళీ బలవంతంగా కళ్ళు ఎత్తి మరీ చూసామన్నమాట. మోస్ట్లీ మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అను అనే పెట్టేస్తారు డైరెక్ట్ అను అనే పెట్టేస్తారు. నాకు అలవాటు అయిపోయింది అలా. అనునాగి అనే పెట్టేశాను. ఇంకో ఛానల్ కూడా అనునాగి. ఇప్పటిదాకా ఉండి తను ఒక్క తల వెళ్ళిపోతుంది. అవును, కానీ తన ఆలోచించింది కూడా కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పిల్లలు పొద్దున్న అటు ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేది ఉంది కదా, హడావిడిగా లేచి వెళ్ళి దానికన్నా అక్కడే పడుకొని లేవడం ఈజీ. అవును, అందుకోసం అందుకే నేను కూడా ఓకే అన్నా, లేకపోతే పంపించేదాన్ని. ఇంటికి వచ్చేసరికి టైము 2:30 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పడుకుంటాము, అందరికి నిద్ర లూపేస్తున్నాయి. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దాడు ప్రిన్సి పాప చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. see you tomorrow. See you tomorrow. Bye bye. Good night.